హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ తెలుగు స్టోరీస్. కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్దాం రండి. అది సుభద్రాపురం అనే ఊరు. ఇంకా సూర్యోదయం కాకపోవడంతో దయ్యం వీధిలో తిరుగుతూ ఉంటుంది. ఈరోజు టైం అస్సలు బాగలేదు. ఎక్కడ బంగారం కనిపించలేదు. అప్పుడే ఊర్లోకి రాజశేఖర్ దంపతులు వస్తారు. దయ్యం వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఆ దయ్యానికి శకుంతల వంటి మీద మెరుస్తున్న బంగారం కనిపిస్తుంది. దాంతో దయ్యం కళ్ళు ఆనందంగా మెరుస్తూ ఉంటాయి. బంగారం కనిపించింది, దోచేయాలి. ఇక రాజశేఖర్ దంపతులకి దయ్యం ఎదురుపడుతుంది. కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. ఇది మంచి దయ్యంలా ఉంది, ఏమీ చేయదంట. నీ వంటి మీద ఉన్న బంగారం ఇవ్వు. నువ్వు దయ్యానివి కదా, నీకెందుకు బంగారం? నీకు ప్రాణాలు కావాలా, సమాధానం కావాలా అంటుంది. ప్రాణాలే కావాలి. అయితే బంగారం ఇచ్చేయండి, లేకుంటే చంపేస్తాను అంటుంది దయ్యం. ఇక శకుంతలతో దయ్యం గొడవ పడుతూ ఉంటుంది. ఇంతలో తెల్లారిపోతుంది. సూర్యుడు వెలుగు పడబోతుండగా దయ్యం వెంటనే అక్కడి నుండి మాయమైపోతుంది. ఇప్పుడు దయ్యాన్ని చూసావు కదా? అవును, చూశాను. ఇదేం దయ్యం అండి, బంగారం అడుగుతుంది. దానికి బుద్ధి చెప్పడానికే నీకు నెక్లెస్ వేసుకొని రమ్మన్నాను. నేను నెక్లెస్ వేసుకుంటే దానికెలా బుద్ధి వస్తుంది? అయినా మీరు దయ్యానికి ఎందుకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు? అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? సూర్యాస్తమయం తర్వాత చక్రి, శంకర్ వెళ్తూ ఉంటారు. నాకు కొంచెం డబ్బు కావాలరా అంటాడు. డబ్బు లేదు కదరా. డబ్బు లేకపోతే ఏదైనా బంగారం ఉంటే ఇవ్వు, తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటాను. నా దగ్గర బంగారం ఎక్కడుంటుందిరా? దయ్యాన్ని చూసి ఇద్దరు భయపడిపోతారు. మీ దగ్గర ఏమైనా బంగారం ఉంటే ఇవ్వండి, లేకుంటే చంపేస్తాను అంటుంది. నా దగ్గర ఏం లేదు. కూతురి కోసం బంగారం కొన్నట్టు దయ్యం పసిగట్టేసిందా? ఇక చక్రి బంగారు గొలుసు దయ్యానికి ఇస్తాడు. దయ్యం మాయమైపోతుంది. ఇద్దరు ప్రాణాలతో వెళ్ళిపోతారు. శాంత కూరగాయల బుట్టతో వెళ్తుంది. దయ్యం ఎదురుపడుతుంది. శాంత భయపడిపోతుంది. వెంటనే దయ్యం శాంత మెడలో గొలుసు తీసుకొని మాయమైపోతుంది. శాంత అయోమయంగా చూస్తూ ఉంటుంది. రేణుక, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. బంగారం నెక్లెస్ తెచ్చుంటారు, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అడిగాడు. ఎప్పటి నుండో అనుకుంటున్నారు కదా. ఇక గోవింద్ నెక్లెస్ తీసి రేణుకకు చూపిస్తాడు. ఇంతలోనే ఇంట్లోకి వచ్చిన దయ్యం గోవింద్ చేతిలోని నెక్లెస్ తీసుకొని పారిపోతుంది. ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రాత్రి ఇంటి కిటికీ బయట నిలబడి చూస్తూ ఉంటుంది. మంచం మీద కాంతం నిద్రపోతూ ఉంటుంది. వెంటనే దయ్యం ఇంట్లోకి వస్తుంది. బీరువా దగ్గరకు వెళ్ళి తెరిచి చూస్తుంది. బీరువాలో ఒక గొలుసు, 2 ఉంగరాలు కనిపిస్తాయి. సంతోషంగా వాటిని తీసుకొని మాయమైపోతుంది. ఉదయాన్నే నిద్రలేచిన కాంతం బీరువాన్ని చూస్తుంది. అందులో పెట్టిన ఉంగరం, గొలుసు కనపడవు. దాంతో కాంతం బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ కలిసి సర్పంచ్ ఇంటికి వెళ్తారు. ఊర్లో బంగారం ఎత్తుకెళ్తున్న దయ్యం గురించి సర్పంచ్కి చెప్తారు. అప్పుడే రాజశేఖర్ అక్కడికి వస్తాడు. ఎవరు నువ్వు? ఏం పని? నా పేరు రాజశేఖర్ అండి, నేను నగల వ్యాపారిని. మీరు అనుమతిస్తే నగల వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. అందరూ వద్దని చెప్తారు. ఒకరు చెప్పండి, ఏంటి సమస్య? సర్పంచ్ సుందరయ్య జరిగిందంతా రాజశేఖర్కి వివరిస్తాడు. అలాంటప్పుడు నీకు మేము ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం, అందుకే వద్దు అంటున్నాం. ఆ దయ్యానికి తగిన గుణపాఠం నేను చెప్తాను, సరేనా అంటాడు. ఆ తర్వాత నేను వ్యాపారం చేసుకోవచ్చా అని అడుగుతాడు. తప్పకుండా చేసుకో. ఇక రాత్రి ఆ దయ్యం రాజశేఖర్ దంపతుల దగ్గరకు వస్తుంది. దాన్ని రాజశేఖర్ గమనిస్తాడు. శకుంతల బంగారాన్ని మూట కట్టావు కదా? కట్టానండి అంటుంది. ఇక దయ్యం రాజశేఖర్ ఇంటికి వస్తుంది. గోడ చాటును నిలబడి వింటూ ఉంటుంది.
దయ్యం రాకముందే మనం ఈ బంగారు మూటను బయటపడేయాలి. బావి వైపు చూస్తూ ఉంటారు. కిటికీ దగ్గర నిలబడి బావి వైపు చూస్తూ ఉంటారు రాజేష్, శకుంతలలు. దయ్యం బావి దగ్గరకు వస్తుంది, లోపలికి చూస్తుంది. అంత లోతు లేనట్లు అనిపిస్తుంది. తొందరగా నీళ్లు చేది లోపలున్న బంగారం మూటను ఎత్తుకెళ్ళిపోవాలనుకుంటుంది. దయ్యం బావిలోకి బకెట్ వేసి నీళ్లు తోడి కిందకు పోస్తుంది. కానీ ఆ నీళ్లు తిరిగి బావిలోకి వెళ్తాయి. ఈ విషయం పాపం దయ్యానికి తెలీదు. సరే అని తోడుతూనే ఉంటుంది. తనకి బకెట్లో ఒక చెంబు వస్తుంది. అది చూసి ఛీ, ఇది బంగారం కాదు అని పారేస్తుంది. రెండోసారి పిల్లలు ఆడుకునే బంతి వస్తుంది. ఇది నాకేం పనికొస్తుంది. ఇదంతా రాజశేఖర్ దంపతులు చూసి నవ్వుకుంటారు. తర్వాత మళ్ళీ నీళ్లను చేదుతూనే ఉంటుంది దయ్యం. కానీ బంగారం మాత్రం దొరకదు. ఎలాగైనా బంగారం మూట తీసుకోవాలని తెల్లవారిన విషయం కూడా మర్చిపోయి చేదుతూ ఉంటుంది. సూర్యుని వెలుగు దయ్యం మీద పడగానే దయ్యం బూడిద అయిపోతుంది. ఆ తర్వాత రాజశేఖర్ దంపతులు ఆ ఊర్లో వ్యాపారం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.